మన జీవితంలో పరిస్థితుల్లో, కష్టములో, దుఃఖములో, రోగములో, అవమానములో, నిందలో, మీ అక్కర్లో, ఎగ్జామ్స్లో, మీ ఆర్థిక ఇబ్బందులో, మీకున్నటువంటి అన్ని విషయంలో కూడా క్రీస్తులో, దేవుని విషయమై క్రీస్తునందు నేను సజీవులు అని యొక్క ఆలోచనలో ఎందరూ బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే పాప విషయమై మనం ఏంటంట మృతులమని ఎంచుకోగలం. మన ఏ విషయములో సజీవులుగా ఉంటేనే మిగిలిన విషయములో అని మనం చెప్పగలం. ఒకళ్ళొకరికి జీవితంలో వచ్చిన ప్రయారిటీస్ మారిపోతానే ఉంటది. చిన్నప్పుడు పిల్లలు మనకు పుట్టినప్పుడు వారి చదువు కాదు ప్రయారిటీ, వారి ఆరోగ్యం, ఆ బిడ్డల యొక్క ఆరోగ్యం, సంతోషం, సమాధానం, తల్లిదండ్రులతో వాళ్ళకున్న సాన్నిహిత్యం, ఆ పెంపకం, ఆ మంచి యొక్క నరిషింగ్ ఎక్స్పీరియన్స్, అది చిన్న బిడ్డలు. తర్వాత వాళ్ళు చదువుతూ ఉండగా వారి చదువు, వారి జీవితంలో చదువు, ఆరోగ్యం వారికి ప్రయారిటీగా ఉంటుంది. మార్క్స్ వారికి ప్రయారిటీ అవుతుంది కదా. పుట్టినప్పటి నుంచి చావు వరకు మనిషిని యొక్క ప్రయారిటీస్ మారుతానే ఉంటది. అతని అఫెక్షన్స్, ప్యాషన్స్ మారుతానే ఉంటుంది. కానీ క్రీస్తు యేసునందు ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక్కటి నిశ్చయం చేసుకోండి, నేను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా ఉన్నానా లేనా అని మీరు నిశ్చయం చేసుకోండి. మేక్ షూర్ దాట్ యు ఆర్ ఎలైవ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నేను సజీవుడిని.